దేశంలో అతిపెద్ద ఎన్నికల జాతరకు తొలి దశ పోలింగ్ కు సమయం దగ్గర పడింది. లోక్సభ ఎన్నికలను 7 దశల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి దశలో మొత్తం 102 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ 102 లోక్సభ నియోజకవర్గాల్లో నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఎల్లుండే ఇక్కడ పోలింగ్. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి దశలోనే తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ సత్తా చాటాలని బీజేపీ చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. అటు అధికార డీఎంకే మరోసారి ఎంపీ సీట్లలో సత్తా చాటుతామని ధీమాగా ఉంది. చీలికలతో ఇబ్బంది పడుతున్న అన్నా డీఎంకే ఏ మేరకు తిరిగి పుంజుకుంటున్నదనేది ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం లభించేది మాత్రం అన్ని దశల్లో పోలింగ్ ముగిసి ఓట్లు లెక్కింపు చేపట్టి జూన్ 4నే. ఇక తొలి దశలో పోలింగ్ జరిగే మొత్తం రాష్ట్రాలు 18 ఉంటే 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. రాజస్థాన్లో 12 చోట్ల, ఉత్తరప్రదేశ్లో 8 చోట్ల, మధ్యప్రదేశ్లో 6 చోట్ల, అస్సోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్లలో 5 లోక్సభ స్థానాల్లోనూ పోలింగ్ జరగనుంది. అలాగే బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లలో 2 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ చేపడతారు. మణిపూర్లో 1 లోక్సభ స్థానంలో పూర్తిగాను మరో సెగ్మెంట్లో సగం పోలింగ్ నిర్వహిస్తారు. ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ విధంగా ఈసీ చర్యలు తీసుకుంది. ఇక ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, పుదుచ్చేరిలతో పాటు అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్లతో ఒక్కో చోట తొలి దశలో పోలింగ్ నిర్వహిస్తుంది ఈసీ. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. దేశంలో అతిపెద్ద ఎన్నికల జాతరకు తొలి దశ పోలింగ్ కు సమయం దగ్గర పడింది. లోక్సభ ఎన్నికలను 7 దశల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి దశలో మొత్తం 102 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, ఓవర్ టు యు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో 4వ ఫేజ్ లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సునీత, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి దేశంలో అతిపెద్ద ఎన్నికల జాతర దేశం మొత్తం మీద ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సమీపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు, ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో పోలింగ్ కు సమయం దగ్గర పడింది. సో మొదటి ఫేజ్ ఏదైతే ఉందో ఆ ఫేజ్ కి తొలి దశ పోలింగ్ సమయం దగ్గర పడ్డది. లోక్సభ 7 దశల్లో నిర్వహిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇట్లానే దేశం మొత్తంలో 2 లోక్సభ స్థానాలలో పోలింగ్ జరగబోతోంది. ఈ 2 లోక్సభ నియోజకవర్గాల్లో ఇవాల్టి తోటి ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మొత్తానికి మైక్ ఎన్నికలంగా ఉన్నాయి. 3 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అట్లాగే మధ్యప్రదేశ్ తో పాటు అస్సోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఇంకా మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో 2 లోక్సభ స్థానాల్లో కూడా ఓటింగ్ చేపట్టబోతున్నారు. మరోవైపు మణిపూర్ కూడా చాలా కీలకంగా ఉంది. మణిపూర్ లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి దృష్ట్యా ఈసీ కూడా అక్కడ కొంచెం పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేస్తోంది. మొత్తానికి ఓవరాల్ గా దేశంలో తొలి దశ ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో ఎల్లుండి పోలింగ్ జరగబోతోంది. ఎల్లుండి ఉదయం నుంచి. ఇట్లా నేపథ్యంలో
అన్ని రాష్ట్రాల్లో కూడా మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈసారి ఖచ్చితంగా బీజేపీ సత్తా చాటాలని భావిస్తోంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఎంపీ సీట్లలో సత్తా చాటతామంటూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంగా ఇటు రైట్. 14 तारीख 14th को ही अपनी जो पोलिंग पार्टीज हैं, कुछ पोलिंग पार्टी जो फॉर एग्जांपल करादादी डिस्ट्रिक्ट है वहां से निकाला। कल 15th को एक पर्टिकुलर जगह पे ताली एक सर्किल जो हमारा है उस पर से हमने चौपर के थ्रू 2 पोलिंग पार्टीज को जो रिमोट एरियाज हैं, हमारे जो अनएसेसिबल एरियाज हैं जहां पर फुट मार्चेस के तहत ही वो जा सकते थे, वहां पर कल हमने रवाना किया। इसलिए हमने